హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. మనందరికీ తెలుసు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మనం నిన్నటి నుంచి ఒక చిన్న బంద్ అనేది నిర్వహిస్తారు అని చెప్పి చెప్తున్నారు. తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ గారు అయితే మనతో ఉన్నారనమాట. ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు బంద్ ఎందుకు, 30% వేతనాలు ఎందుకు వీళ్ళు అడుగుతున్నారు అని చెప్పి. ఆయన మాటలోనే అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఒకసారి తెలుసుకుందాము. మనతో పాటు ప్రెజెంట్ అధ్యక్షులు ఉన్నారనమాట అనిల్ గారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి, ఎందుకు ఈ బంద్ అనేది? 30% ఫెడరేషన్ వాళ్ళందరూ కోరుతున్నారు ఎంప్లాయీస్ అందరికీ కావాలి అని చెప్పి. సో దేని పర్పస్ అసలు ఏంటి? యాక్చువల్లీ మాది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అండి. ఒక సినిమా తయారు కావడానికి తెర వెనుకుండి పనిచేసే కార్మికులం మేము. ఒక ప్రొడ్యూసర్ కాకుండా తెర వెనుకుండే డైరెక్టర్ దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు ఉండే 24 శాఖలకు సంబంధించిన కార్మికులు ఉంటారు. వారి యొక్క వేతనాలు ఆనవాయితీగా ఎవ్రీ 3 yearsకి ఒకసారి పెరుగుతూ ఉంటాయి. గతంలో కోవిడ్ తర్వాత 2022లో 5 సంవత్సరాల తర్వాత 2022లో పెరిగాయి. 22లో దిల్ రాజు గారు చైర్మన్గా 30% వేతనాలు పెంచడం జరిగింది. అప్పుడు క్లారిటీగా చెప్పారు, మళ్ళా 3 years తర్వాత ఎటువంటి వేతనాలు ఇంకా మీటింగ్లు ఏమి లేవు, డైరెక్ట్గా మీరు ఆటోమేటిక్గా ఎవ్రీ 3 yearsకి ఒకసారి పెరుగుకుంటూ వెళ్తాయని చెప్పారు. దాని ప్రకారం మేము చూస్తూ ఉన్నాము. అలా వేతనాలు పెరగాలి అని చెప్పేసి మాకు జూన్తో పెరగాలి, కానీ ఆ వేతనాల గురించి మేము మార్చి నుంచి వారికి కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నాము. వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తర్వాత మళ్ళీ జూన్లో ఒక మీటింగ్ పెట్టారు. మళ్ళీ 1 నెల టైం అడిగారు, మేము వేతనాలు పెంచుతాము, 1 నెల టైం ఇవ్వమని అడిగారు. ఆగస్టు 1 వరకు వారికి టైం కూడా ఇవ్వడం జరిగింది, వారికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వారు ఎటువంటి స్పందన లేకుండా ఒక 5% మాత్రం పెంచుతామని వారికి చెప్పడం జరిగింది. తర్వాత మేము ఆగస్టు 1 నుంచి మేము విధులకు రాలేమని కూడా వారికి చెప్పడం జరిగింది. అప్పుడు మరలా పిలిచి ఒక 2 రోజులు టైం అడిగారు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఆగస్టు 4 నిన్నటి వరకు టైం అడిగారు. వాళ్ళు ఎటువంటి వేతనాలు పెంచలేదు కాబట్టి కార్మికులందరూ ఒత్తిడి మేరకు మేము కార్మికులు వెళ్ళమని చెప్తున్నాం, కానీ కార్మికులు మాకు వేతనాలు పెంచకపోతే మేము విధులకు హాజరు కావని చెప్తున్నారు. ఆ విధంగా ముందుకెళ్తున్నారు. కానీ ఏదేమైనా ఈరోజు లేబర్ కమిషనర్ గారు మళ్ళీ సాయంత్రం 4 గంటలకి చర్చలకు పిలిచారు. ఈరోజు ఏమైనా చర్చలు ఫలిస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. సార్ ఇప్పుడు 30% వరకు వేతనాలు పెంచాలి అని చెప్తున్నారు. సో దీని గురించి అంటే ప్రతి సంవత్సరం పెరుగుతుందా, లేకపోతే అసలు ఈ 30% అనేది ఎలా పెంచుతారు అసలు ఈ వేతనాలు అనేది? అలాగే మీరు ఎప్పటి నుంచి ఫిలిం ఛాంబర్ వాళ్ళని, అలాగే ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళందరినీ ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఈ వేతనాలు పెంచాలి? వేతనాలు జూన్ 31కి పెరగాలండి అసలు ఒరిజినల్గా, కానీ మేము మార్చి 22 నుంచే వారిని సంప్రదిస్తూ ఉన్నాం. వారికి నోటీస్ కూడా రాశాం. వేతనాలు వస్తున్నాయి సార్, మీరు గతంలో మీరు చెప్పిన విధంగా ఈ సంవత్సరానికి ఒకసారి పెంచుతారా ఏంటి అనేది మనం మాట్లాడాలి అంటే వారు కాలయాపన చేశారు తప్ప మా సైడ్ నుంచి మీకు తెలుసు, సుమారు 25,000 మంది కార్మికులు ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతారు. వారికి ఏ రోజు పేమెంట్ వస్తేనే ఆ రోజు వాళ్ళ పొట్టగడిసే పరిస్థితి. వేతనాల పెంపు అనేది కూడా ఒక వారి హక్కు కాబట్టి ఆ వేతనాలు పెంచుతారు కాబట్టి ప్రతిసారి 3 సంవత్సరాలకు ఒకసారి పెంచాలి కాబట్టి దాని మీద చర్చలు జరపకుండా మేము ఓన్లీ 5% పెంచుతాం అనేది కార్మికులను మోసం చేసినట్టే అవుతుందని మేము భావిస్తున్నాం. అలాగే సార్, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఏమైనా రెస్పాండ్ అయ్యారా దీని పట్ల? మీరు ఎవరైతే చెప్పారో 30% వరకు పెంచాలి వేతనాలు అని చెప్పి, దాని పట్ల ఎవరైనా స్పందన ఏదైనా వచ్చిందా? ఏదైనా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కానీ ఎక్కడి నుంచి? మేము 30% వేతనాలు పెంచి ఇచ్చిన వరకు వెళ్తాము అంటే ఈరోజు 8 కంపెనీలు ఆల్రెడీ 30% వేతనాలు ఇస్తామని లెటర్ ఇవ్వడం జరిగింది, చెక్కులు ఇవ్వడం జరిగింది, షూటింగ్లు జరుగుతున్నాయండి. 30% వేతనాలు ఇస్తామన్న వారికి మేము వెళ్తున్నాము, ఎవరు షూటింగ్ ఆపలేదు. మరి మిగతా వాళ్ళు ఎందుకు షూటింగ్లు ఆపుకున్నారో మాకైతే తెలియదు. మేమైతే మాత్రం యథావిధిగా మేము చెప్పిన ప్రకారం మాటకు కట్టుబడే ఉన్నాం. ఇంకా చర్చలకు పిలిస్తే మాట్లాడి మేము ప్రొడ్యూసర్స్ కూడా చాలా అన్యాయమైన మాట వాస్తవం, కానీ ఇరువురు కూర్చొని మాట్లాడుకునే విధానం ఉంటుంది. కానీ ఆ విధానాన్ని వాళ్ళు స్వస్థ పలికారు. మేమైతే ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ని కాదని, ఛాంబర్ని కాదని మేము ఒక నిర్ణయం కూడా తీసుకోము. కానీ వారు మమ్మల్ని ఫెడరేషన్ వారిని ఎటువంటి సంప్రదింపులకు పిలవకుండా వారి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడు షూటింగ్స్ ఆపడం వల్ల మళ్ళీ నష్టం ప్రొడ్యూసర్స్కి, అలాగే చాలామంది వర్కర్స్కి కూడా ఉంటుంది కదా, మరి దీని పట్ల మీ స్పందన ఏంటి? మరి షూటింగ్ ఆపుతామని చెప్పి అంటున్నారు కదా. మేము షూటింగ్ ఆపలేదండి. ఎవరైతే వర్కర్ పేమెంట్ ఇచ్చారో వాళ్ళకి వెళ్తున్నాము, మళ్ళీ చెప్తున్నాము. మేము ఏ షూటింగ్ ఆపలేదు. ఈరోజు సుమారు 10 షూటింగ్లు జరుగుతున్నాయి. 10 షూటింగ్లకి మా కార్మికులు వెళ్ళారు. ఎవరైతే 30% అనేది మా హక్కు కాబట్టి మేము అడుగుతాము, కానీ అది కాదు మేము ఇది అని కూడా ఎవరైనా మాట్లాడే వాళ్ళు మధ్యవర్తిగా ఎవరు రాలేదు కాబట్టి మేము ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మేము కాదు, మేము లీడర్లుగా మేము రాలేదు. వర్కర్స్ 1,000 మంది వర్కర్స్ లీడర్లను వారి మీద ఒత్తిడి తీసుకురావడం, వారు మా మీద ఒత్తిడి తీసుకురావడంతో మేము అంతిమంగా మేము కూడా ఏం చేయలేక మేము కాముగా ఉన్నాము. ఏదైనా సరే సాయంత్రం చర్చలకు పిలిచారు కాబట్టి లేబర్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేము చర్చలు ఫలిస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడు బంద్ ప్రకటించారు కదా, ప్రకటించిన తర్వాత ఛాంబర్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా వాళ్ళ స్పందన ఏంటి సార్? అసలు ఏమన్నా వచ్చిందా? వాళ్ళు ఏమన్నా రియాక్ట్ అయ్యారా? మేము బంద్ ప్రకటించలేదండి. మేము యథావిధిగా డే 1 నుంచి కూడా, ఎందుకంటే మా ప్రొడ్యూసర్లు కూడా మన వాళ్ళే, ప్రొడ్యూసర్ నష్టాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఇరువురు ఒక సయోధ్యగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఎవరైతే మేము 30% ఇస్తారో మేము వారికి షూటింగ్కి వెళ్తామని చెప్పేసి గత 3 నెలలుగా మేము చెప్తూ ఉన్నాము. మేము ఇప్పటికిప్పుడు చేసింది కాదు. ఇప్పుడు అందరూ కూడా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా
అడిగిన వారికి వాళ్ళు అసలు నోటీస్ ఇవ్వలేదు, వాళ్ళు అసలు మాకు చెప్పకుండా చేశారని చెప్తున్నారంట. దయచేసి అటువంటి అపోహలు నమ్మొద్దు. మేము ఏదున్నా కావాలంటే 22 మార్చిన లెటర్ ఇచ్చాము, 15/6 లెటర్ ఇచ్చాము, 17/7 లెటర్ ఇచ్చాము వారికి. మళ్ళీ మన 29వ తేదీ కూడా లెటర్ ఇచ్చాము. మేము 4 లెటర్లు ఇచ్చిన తర్వాత మాత్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత 4 మీటింగ్లు కూడా ఆఫీసర్ల సమక్షంలో జరిగాయి. ఏదున్నా సరే వారు మమ్మల్ని విస్మరించారని చెప్పి మేము భావిస్తున్నాము. పొద్దున జరుగుతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిది, డిప్యూటీ సీఎం గారిది, సో అక్కడికి వెళ్ళడం జరిగింది అని చెప్పి కార్మికులు చాలామంది చెప్తున్నారు. సో దాని పట్ల మీ స్పందన ఏంటి సార్? అంటే ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపుదామని చెప్పి చూసారా షూటింగ్ అనేది, లేకపోతే వాళ్ళ నుంచి ఏమైనా స్పందన వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా, ఏంటి అసలు? యాక్చువల్లీ ఈరోజు 7 ఎకర్స్లో మైత్రి మూవీ షూటింగ్ జరుగుతుందని చెప్పి మా కార్మికులకు తెలిసినది. లొకేషన్కి అయితే ఎవరు వెళ్ళలేదండి. బయట పవన్ కళ్యాణ్ గారు ఉంటే, ఎందుకంటే వారు మన తెలుగు సినీ కార్మికులకు అండగా నిలబడే ఒక మన యాక్టరు కమ్ డిప్యూటీ సీఎం గారు. కానీ మైత్రి మూవీస్ వారు మన హీరో గారికి చెప్పకుండా బాంబే నుంచి డాన్సర్స్ని తీసుకురావడంతో కొంచెం మా తెలుగు వర్కర్స్ ఆవేదనకు గురయ్యారు. ఎందుకంటే మన హీరో, మన డిప్యూటీ సీఎం, మా కార్మికుల పక్షాన్ని నిలబడే మా పవన్ అన్న మాకు ఇలా చెయ్యరు అని వారి యొక్క పవన్ గారిని కలుద్దామని ఉద్దేశంతో వెళ్ళారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాలేదని తెలిసిన వెంటనే అక్కడ ఉంటే మళ్ళీ మన షూటింగ్కి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో వారు ఆ పక్కకు రావడం జరిగింది తప్ప ఎటువంటి షూటింగ్లు ఆపడానికి కానీ మాకు హక్కు లేదు. మేము షూటింగ్లు ఆపము. కానీ మేమైతే పవన్ కళ్యాణ్ గారిని కలిసి కార్మికులు న్యాయం చేయమని మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం. సో ఫైనల్గా మొత్తం ఇప్పుడు ఛాంబర్కి కానీ లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళందరికీ కూడా మీరు అసలు చెప్పాలనుకుంటుంది ఏంటి? అలాగే కార్మికుల సంఘాల నుంచి మీ డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయా సార్? మా డిమాండ్స్ ఒకటే అండి. కార్మికులకు న్యాయం జరగాలి. కార్మికుల వేతనాలు మీరు చెప్పిన విధంగా, వారు చెప్పిన విధంగానే 3 ఇయర్స్కి ఒకసారి పెరగాలి. ఆ పెరిగే విధానంలో ఏమైనా మార్పులు ఉంటే కూర్చొని మాట్లాడి వెంటనే తేల్చాలి తప్ప రోజుల తరబడి, నెలల తరబడి కాలయాపన చేయకూడదనేది మా యొక్క విన్నపం. కానీ ఏదైనా సరే మేము అడిగేది కార్మికుల గురించి. ఎందుకంటే కార్మికులకు ఏ రోజు కార్మికులు ఆ రోజు వేతనాలు కూడా ఎవరు మీకు తెలుసు, ఎప్పుడో ఒకసారి ఇస్తారు. అయినా సరే మన ఇండస్ట్రీ సరిగ్గా బాగాలేదు, మన ప్రొడ్యూసర్స్కి అండగా నిలబడాలనే ఉద్దేశం మా వర్కర్స్ అంతా సహకరిస్తూ ఉంటారు. అటువంటి వర్కర్స్ని కూడా పిలిచి, సుమారు డైలీ వర్కర్స్ అండి వీళ్ళు, ఇప్పుడు ఏమి పెద్ద వాళ్ళకి మేము అడగట్లేదు. డైలీ వర్కర్స్ని పిలిచి ఫైటర్స్ కానీ, డాన్సర్స్ కానీ, లైట్ మెన్లు కానీ, టెక్నీషియన్లు కానీ, డ్రైవర్స్ కానీ, ప్రొడక్షన్ అసిస్టెంట్స్ కానీ, స్టూడియో వర్కర్స్ కానీ, ఇటువంటి వారి కోసం అడుగుతున్నాం మేము. జూనియర్ ఆర్టిస్టులు కానీ ఇటువంటి వారి కోసం అడుగుతున్నాం తప్ప వేరే విషయాలు మేము మాట్లాడట్లేదు. వారి యొక్క ఆర్థిక భారం ఎందుకు పెరిగిందనే విషయాలకు మేము వెళ్ళట్లేదు. దయచేసి ఈ వర్కర్స్ని ఆలోచించి వాళ్ళు సహృద భావంతో వాళ్ళు డిమాండ్లకు వెళ్లకుండా వాళ్ళేంటని చిన్న చూపులు లేకుండా కార్మికులు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇవాళ జరగబోయే మీటింగ్లో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అలాగే మీరు ఏం మాట్లాడబోతున్నారు అక్కడ, ఏంటి సార్? మాది ఒకటే అండి, మేమేం మాట్లాడేది ఏం లేదండి. అంతా కుటుంబమే. ఇది మన ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ప్రొడ్యూసర్స్ అయినా కార్మికులైనా ఒక కుటుంబంగానే భావిస్తాం. ఇటువంటి చిన్న అపోహల మధ్యలో ఎవరెవరు సృష్టిస్తారు కానీ ఇటువంటిది ఏమీ లేదు. మేము అడిగేది 30% వేతనాలు. ఆ వేతనాలు పెంచితే మేము యథావిధిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప మాకు వారి మీద మా మీద వాళ్ళకి ఎటువంటి అపోహలు ఉండడానికి వీల్లేదు. కాబట్టి అందరం కూడా సయోధ్యగా వెళ్ళాలని కోరుతున్నాం. కాబట్టి ఈరోజు ఆఫీసర్ గారు పిలిచారు కాబట్టి వారి సమక్షంలో ఒక సయోధ్యగా ఎట్లయినా సరే కార్మికులు న్యాయం జరిగే విధంగా వారు ఏమైనా ప్రణాళిక చెప్తే మేము దానికి కూడా ఆలోచించి మేము అంగీకరించడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఇన్ కేసు వాళ్ళు కనుక మీరు చెప్తున్నటువంటి డిమాండ్స్ 30% వేతనాలు ఏవైతే అవి ఉంటాయో పెంచకపోతే నెక్స్ట్ జరిగేది ఏంటి, ఎలా ఉండబోతుంది అంటారు నెక్స్ట్? అది ఇప్పుడు మాకు తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు కార్మికులు అనేవాళ్ళు ఎంతో ఆవేశంగా ఉంటారు. కార్మికులు అనేవాళ్ళు వారి యొక్క పని చేసిన దానికి డబ్బులు ఇవ్వమనే ఆవేశంగా మాట్లాడతారే తప్ప వారి యొక్క హృదయాలు చాలా సున్నితంగా ఉంటాయి. దయచేసి వాటిని గాయపరచొద్దని. ఎందుకంటే మాకు ఏ రోజు వేతనం ఇస్తేనే ఆ రోజు మా ఇంట్లో పొట్టగడిసే వేతనాలు తీసుకునే కార్మికులు సుమారు 10,000 మంది కార్మికులు ఉన్నారు ఇక్కడ. వారందరినీ ఆలోచించుకొని చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నామే తప్ప మేము వారు షూటింగ్ బంద్ చేస్తారు, మేము షూటింగ్ బంద్ చేస్తాము, వారు షూటింగ్లు ఆపుతారని మేము భావించట్లేదు. ఏదైనా సరే ప్రొడ్యూసర్స్ మేము అంత ఒకటే కుటుంబం కాబట్టి మేము సయోధ్యగా వెళ్ళి దాన్ని పరిష్కరించుకుంటామని భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ సినీ కార్మికుల కష్టాలు చూసి వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికైనా మారంటేనే బరాబర్ ఉంటుంది. అదేవిధంగా మా అమ్మిరాజు గారు అందరూ కలిసి న్యాయం చేస్తారు. లోకల్ రిపోర్టర్
వచ్చినా మనకి అది ఏదే కింద కనుక్కోవాలి. అందరి సహకారంతో మనం ముందుకెళ్ళాలి. మనకి సపోర్ట్ చేస్తూ మనకి అభివృద్ధి కోరుకుంటున్నాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. మనందరికీ తెలుసు ఒక బంద్ అయితే జరుగుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఏంటి అసలు దేనికి సంబంధించి అంటే ఇప్పుడు ఎంప్లాయీస్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళంతా కూడా బంద్ నిర్వహించడం జరుగుతుంది. దేనికి మాకు 30% వరకు పెంచాలి అని చెప్పి చేస్తున్నారు. సో ప్రెసిడెంట్ మనతో పాటు అయితే ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నారనమాట. ఆయన వచ్చేటప్పటికి ప్రొడక్షన్ యూనియన్ ప్రెసిడెంట్ కృష్ణ గారు ఉన్నారు, అలాగే డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సీతారాం గారు ఉన్నారు ప్రెజెంట్. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎందుకు ఈ బంద్, అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంటి, వీళ్ళ సమస్య ఏంటి అనేది. హలో సార్, నమస్తే. నమస్తే అండి, నా పేరు కృష్ణ అండి, ప్రొడక్షన్ యూనియన్ ప్రెసిడెంట్. ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మాకు ఛాంబర్ వారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ పిలిపించి మాకు వేతనాలు పెంచి ఇస్తారు. ఎప్పుడైనా వేతనాలు పెంచేటప్పటికి అక్కడ కార్మికుల కాడికి వచ్చేసరికి చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రతిసారి వేతనాలు సవ్యంగానే పెంచుతున్నారు, తీసుకుంటూనే ఉన్నాం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 30% మాకు వేతనాలు పెరుగుతున్నాయి. అయితే ఈసారి మాత్రం మేము కష్టాల్లో ఉన్నాం, సినిమాలు తీయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి నిర్మాతలు చెప్తున్నారు. ఇక్కడ నిర్మాత వారు ₹1 కోటి 10 కోట్లలో ఉన్న బడ్జెట్ని ఇలా 1000 కోట్ల దాకా వాళ్ళు తీసుకెళ్లారండి. అంతేగాని కార్మికుడికి ఎప్పుడైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 30% వేతనమే ఇస్తున్నారు. అంతకుమించి ఏ రోజు మాకు ఎక్స్ట్రా ఇవ్వలేదు, మేము కూడా తీసుకోలేదు. ఏదో ఈ ఇండస్ట్రీకి అలవాటు పడ్డాం కాబట్టి మేము పనిచేసుకుంటూ వారు ఇచ్చిన వేతనాలతోనే సర్దుకొని బతుకుతున్నాం. కానీ ఇవాళ పరిస్థితి దారుణం అయిపోయింది. మాకు వేతనాలు పెంచుతానని చెప్పి ఇప్పటి వరకు వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తున్నారు. అదే కాకుండా ఈ మధ్యకాలంలో కొంతమంది నిర్మాతలు లేబర్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి మా యొక్క లేబర్ మీద కూడా కంప్లైంట్ తీయటం జరిగింది. మరి అక్కడికి తర్వాత లేబర్ కమిషనర్ గారు గంగాధర్ గారు మమ్మల్ని కూడా పిలిపించి మాట్లాడారు. మాకున్న సమస్యలు చెప్పాం. 12 గంటల టైం అని చెప్పి 18 గంటలు 16 గంటలు 18 గంటలు పనిచేస్తున్నాం. శ్రమ దోపిడీ అవుతుంది. మేము కష్టం చేసి డబ్బులు అడుగుతున్నామండి. మేము ఒక పెద్ద హీరోలం కాదు, లేకపోతే పెద్ద డైరెక్టర్లం కాదు, పెద్ద ఆర్టిస్టులం కాదు, లేకపోతే ఇంకా టెక్నికల్ కాదు. మేము తెల్లవారితే రెక్కాడితే డొక్కాడే మనుషులం. మాకు వేతనం ఇచ్చే కాడ చాలా దారుణమైన పరిస్థితి అయిపోతుంది. ఎప్పుడు ప్రతిసారి ఇదే వేతనం కాడికి వచ్చేసరికి ఏదో ఒక లొల్లి, ఏదో ఒక రకరకాలుగా డిస్కషన్, ఇలాగ మమ్మల్ని కాలయాపన చేస్తున్నారు తప్ప వేతనాలు పెంచట్లేదు. అయితే మేము పదే ఇప్పుడు గత 3 నెలల నుంచి ఛాంబర్ వారికి మేము 4-5 లెటర్లు పంపించడం జరిగింది ఫెడరేషన్ తరపు నుంచి. వారు లెటర్ పంపిస్తే వారు ఎక్కడ ఏమి స్పందన లేదు. వారు ఏమంటారంటే 5% వేతనం పెంచుతాం అంటున్నారు. 5% అంటే ఇప్పుడు మేము చేసేదానికి ₹100 ఎక్స్ట్రా వస్తుందండి. ఈ ₹100తో మళ్ళీ ఈ కాలం అంతా పనిచేయాలి. ఈరోజు పరిస్థితి ఉందా మీకు తెలుసు కదా. ఈరోజు పనిచేసే పరిస్థితి ఉందా? ఇవాళ రోడ్డు మీద నిలబడే, అడ్డ మీద నిలబడే కూలోడు కూడా ఉదయం 10 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోతాడు. వాళ్ళకు కూడా మినిమం 1500 వేతనం ఉంది. వాళ్ళకి 8 గంటల టైమే కాళ్ళ వేతనం, కాల్ షీట్ ఉంది. కానీ మేము 12 గంటలు అంటున్నారు. 18 గంటలు పైబడి పనిచేస్తున్నాం. మేము రాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఎప్పటికి వస్తామో తెలియదు. పొద్దున్నే తెల్లవారుదాం 4 గంటలకు వెళ్ళినప్పుడు మా పిల్లలు లేవరు. మళ్ళీ మేము తిరిగి వచ్చేసరికి నైట్ 11-12 అవుతుంది.
పిల్లలే గుర్తుపట్టట్లా తల్లిదండ్రుల్ని డాడీ ఏడని చెప్పి మమ్మీ మా పిల్లలు మా పిల్లలు మా భార్యను అడుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము. ఇళ్ల కిరాయిలు కట్టలేని పరిస్థితి, నిత్యావసర సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి, స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితి, ఏదైనా ఆరోగ్యం క్షీణించిందంటే బతకలేని పరిస్థితి. ఇలా రెక్కాడితే డొక్కాడే మనుషులు మాకు వేతనాలు పెంచే కాడికి వచ్చేసరికి నిర్మాతలు ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ మా ఫెడరేషన్ వారు 30% వేతనాలు ఎవరైతే పెంచిస్తారో వారికి పనిచేద్దామని చెప్పి అన్నారు. రాత్రి 10 కంపెనీలు వచ్చినాయి. వాళ్ళు చిన్న చిన్న నిర్మాతలే, కానీ కార్మికుడి కష్టాన్ని వాళ్ళు గుర్తించి మాకు 30% వేతనం పెంచి ఇస్తామని అన్నారు. కానీ మరి వాళ్ళ పేరుకు పెద్ద కంపెనీలు చాలా ఉన్నాయండి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియో దగ్గర నుంచి మైత్రి మూవీస్ కానీ, సితారా ఎంటర్టైన్మెంట్, ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల్లో మాకు వేతనాలు ఇవ్వడానికి చాలా ఆలోచిస్తున్నారు. అదే మరి ఇంకా వేరే బడ్జెట్ పరంగా అయితే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇక రకరకాలుగా హీరో బడ్జెట్ లెక్క లేకుండా పోయింది. వారు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. కానీ మా కార్మికుడు కష్టం కాడికి వచ్చి మాకు వేతనం ఇవ్వడానికి వచ్చేసరికి అనేక రకాలుగా ఇబ్బందులకి గురవుతూనే ఉన్నాం. నెల రోజులు పని దొరకదు. చేసేది 10 రోజులు 15 రోజులే. ఈ 10 రోజులు 15 రోజుల వేతనంతోనే మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలి. కృష్ణానగర్లో, ఫిల్మ్ నగర్లో ఉంటున్న వాళ్ళం కిరాయిలు కట్టాలి. ఈ ఇండస్ట్రీనే నమ్ముకున్నాం. ఎక్కడ బతకలేము, ఎక్కడికి పోలేము, ఇక్కడే పనిచేసే వాళ్ళం. కానీ ఇళ్ళ కిరాయిలు కట్టుకోలేని పరిస్థితిలో, నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితిలో ఈరోజు మేము దారుణమైన పొజిషన్లో ఉన్నాం. ఈ యొక్క సమస్య పరిష్కారం కావాలంటే నిర్మాతలు వారి యొక్క సహృదయంతో, మంచి మనసుతో మాకు వేతనాలు పెంచి ఇవ్వాలని కోరుకుంటున్నాం. చిన్న నిర్మాత ఇస్తున్నాడు, పెద్ద నిర్మాతకే కష్టం వచ్చిందంటాడు. పెద్ద నిర్మాత దగ్గర 1000 కోట్ల బడ్జెట్లో సినిమా చేస్తాడు. కానీ మాకిచ్చే డబ్బు కాడ మాత్రం వీళ్ళు ఎప్పుడు గొడవలే, ప్రతిసారి గొడవలేనండి. ఇవాళ ఉదాహరణకు చెప్పాలంటే ఒకప్పుడు 2-3 రాష్ట్రాల్లో ఆడే సినిమాలు ఇవాళ అమెరికాలో శతదినోత్సవాలు జరుపుకుంటున్నాయి. కొన్ని సినిమాలు ఆడకపోవచ్చు, కొంత నిర్మాతలకు నష్టం రావచ్చు. కానీ మేము కష్టం చేసేవాళ్ళం అండి, చెమటోడ్చి పని చేసి డబ్బులు అడిగేవాళ్ళం. మాకిచ్చే జీతం కాడ ఎందుకు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. దయచేసి నిర్మాతలు ఈ యొక్క సమస్యని పరిష్కారం చేసి మా యొక్క కుటుంబాలందరినీ మీరే జాగ్రత్తగా, మా కుటుంబం బతకాలి అంటే మేము నిర్మాత దగ్గర పనిచేయాలి. మరి వారు ఇస్తేనే, పనిచేసిన యజమాని డబ్బులు ఇస్తేనే మేము బతికేది. కానీ దయచేసి మా యొక్క సమస్యను అర్థం చేసుకొని మా వేతనాలు పెంచి, మాకు 30% వేతనాలు పెంచి మాకు అగ్రిమెంట్లు చేయాల్సిందిగా మేము ఫెడరేషన్ని, అదేవిధంగా ఛాంబర్ని కోరుకుంటున్నాం. మరి ఛాంబర్ నుంచి ఎటువంటి మీకు స్పందన కానీ ఏమైనా వచ్చిందా? మీరు ఎప్పటి నుంచి ఇవి కోరుతున్నారు మాకు 30% కావాలని చెప్పి? మేము 3 నెలల నుంచి లెటర్స్ పంపిస్తున్నామండి. ఫస్ట్ మేము లెటర్ ద్వారాగా తెలియజేయాలన్న ఉద్దేశంతో లెటర్స్ పంపిస్తున్నాం. కానీ వారి యొక్క స్పందన ఒకటే, ప్రపంచ కార్మికులు ఎక్కడా లేని అన్ని విధానాలు పెడుతున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి సాయంత్రం 4 గంటల వరకు చేద్దాం, 12 గంటల వేతనం, ఒక్క కాల్ షీట్ అంటున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 4 గంటలకు పనిచేసేది అసలు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందండి? అదేవిధంగా ఉదయం 9 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు ఒక్క కాల్ షీట్ వేతనానికి పనిచేయాలంటున్నారు. ఉదయం 9 గంటల కంటే నన్ను లొకేషన్లో 7 గంటలకే రమ్మంటారు. నేను టిఫిన్ తీసుకొని వెళ్ళాలి. టిఫిన్, టీలు, కాఫీలు మేమన్నీ అక్కడే రెడీ చేయాలి. టిఫిన్లు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి మెస్ నుంచి. మాకు అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు ఎక్కడ షూటింగ్ జరిగినా 40-50 కిలోమీటర్ల దూరంలో షూటింగ్లు ఉన్నాయి. మేము ఈ ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి టిఫిన్ తీసుకొని వెళ్ళాలంటే 9 o'clockకి షూటింగ్ స్టార్ట్ కావాలి. అంటే మేము 7 గంటలకు టిఫిన్ తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ నైట్ 9 గంటలకని అంటున్నారు. 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు రిటర్న్ ప్రయాణం చేసి 9 గంటలకు అన్నది 9:30-10 గంటలకు ప్యాకప్ చెప్తారు. భోజనం కూడా ఉండదు. మళ్ళీ మేము వచ్చేసరికి ఏ టైం అవుతుంది? ఇలాంటి టైమ్స్ అన్నీ అడుగుతున్నారు. గతంలో ఎప్పుడైనా 6 to 6 12 hours, అప్పటికే అదే పని ఎక్కువవుతుంది. ఆ విధానంగా వెళ్ళాలి. కానీ వీరు ఇష్టానుసారంగా కాల్ షీట్ టైమింగ్స్ను మార్చి మా యొక్క శ్రమని దోపిడీ చేయాలనే మార్గం ఆలోచిస్తున్నారే తప్ప కార్మికుడికి ఎక్కడ న్యాయం చేద్దామనే ఆలోచనలో మాత్రం ఎక్కడ కనపడట్లేదు. మీకు వచ్చిన సమస్య ఏంటి? అసలు ఎందుకు ఈ బంద్ అది నిర్వహించాలనుకుంటున్నారు? నమస్కారం సార్, మా న్యూస్ ఛానల్ వారికి మా కష్టాలు తెలుసుకొని మా దగ్గరకు వచ్చి మీరు తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బాధలు కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాము. మేము డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. నేను
ఈ ఇండస్ట్రీలో గత 32 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. గత 20 సంవత్సరాల క్రితం స్టూడియోలన్నీ మన నగరం లోపలనే ఉండేటివి. మాకు పొద్దున ఒక డ్రైవరు పొద్దున షూటింగ్కి వెళ్ళాలంటే సకాలంలో అందరిని చేరవేయాలంటే ఒక డ్రైవర్ సోదరుడు 3 గంటలకు లేస్తే కానీ పొద్దున మార్నింగ్ 6 గంటలకు లొకేషన్కి వెళ్ళలేమండి. అలాంటి ఫీల్డ్ మాది. మా 4-5 యూనియన్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రొడక్షన్ యూనియన్, లైట్ మ్యాన్ యూనియన్, మన 4 యూనియన్లు ఉన్నాయండి. 4-5 యూనియన్లలో మొదటగా డ్రైవర్స్ యూనియన్ మాత్రం అందరికంటే ముందు లేచేది డ్రైవరే, అందరికంటే లాస్ట్ పడుకునేది కూడా డ్రైవరే. మాకు దాదాపుగా 20 గంటలు పనిచేస్తున్నామండి డైలీ. ఇంతకుముందు గతంలో మాకు సిటీ లోపలనే షూటింగ్ జరిగేటివి, ఇక్కడనే స్టూడియోలు ఉండేటివి. అప్పుడు 6 to 6 అంటే దాని తర్వాత మాకు 3 hours గ్రేస్ పీరియడ్ ఉండేది. ఆ గ్రేస్ పీరియడ్ పోయినాక కూడా మాకు రాత్రి 10-11 అయ్యేది. ఇప్పుడు నగరము అవతల సిటీ అవతల ఇంచుమించు 50-60 కిలోమీటర్ల దూరంలో షూటింగ్ జరుపుకుంటున్నారు. షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వచ్చే వరకు 12-1 అవుతుందండి. రాత్రి 9 గంటల వరకు జరిగితే 2 అవుతుంది. రాత్రి తెల్లవారి షూటింగ్ జరిగితే తెల్లవారి మళ్ళీ రావడం, స్నానం చేసి పోవడమే జరుగుతుంది. దాదాపుగా ఒక డ్రైవర్ సోదరుడు 10 గంటలు 20 గంటలు పనిచేయడం జరుగుతుంది. దానికి పనికి తగ్గ ఫలితం అయితే దొరకడం లేదు. గత పోయిన అగ్రిమెంట్లో 30% పెంచి ఇవ్వడం జరిగింది. అప్పుడు కరోనా పేరు చెప్పి 5 సంవత్సరాలు అగ్రిమెంట్ చేయలేదు. 5 సంవత్సరాల తర్వాత 30% చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చే 2025 సంవత్సరంలో మీరు యథావిధిగా మీ టైం అయిపోయిన తర్వాత జూలై 1వ తారీఖు నుంచి మీరు పెంచి తీసుకోవాల్సిందిగా అనేసి అప్పుడు దిల్రాజు గారు వారు తెలియజేయడం జరిగింది. తర్వాత కాలంలో వేరే బాడీ మారింది ఛాంబర్లో. వాళ్ళు వచ్చేసి వారు 7 కండిషన్ పెట్టారండి. మా ఏదైతే 4-5 డైలీ వేజెస్ యూనియన్ ఉన్నాయో మేము చాలా నష్టపోతున్నామండి. మాకు తప్పనిసరిగా న్యాయం చేయాలని మీడియా సోదరులకు, మన ఇండస్ట్రీ పెద్దలకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే మేము డైలీ వర్కర్స్ అండి. మేము అడ్డా కూలీలాగా మాది. దొరికిన రోజు వెళ్తాము. నెలకు 10 రోజులు కానీ 5 రోజులు కానీ. ఒకవేళ పని దొరకకపోతే మాత్రం నెలల తరబడి మేము ఖాళీగా ఉంటాం, ఇంట్లోనే ఉంటాం, పస్తులైనా ఉంటాం, కానీ మనం వేరే పనికి వెళ్ళలేమండి మేము. అలాంటి మా ఇండస్ట్రీకి అలవాటు పడిపోయినాము. కనుక దయచేసి పెద్దలందరూ మా కష్టాన్ని గుర్తించి మాకు సకాలంలో ఈ స్ట్రైక్ లేకుండా యథావిధిగా మాకు 30% పెంచి ఇప్పించగలని మనవి చేస్తున్నాము. నిన్ననే ఫెడరేషన్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైతే పెంచి ఇస్తారో వాళ్ళకే మనం పనికి వెళ్ళాలని అనుకోవడం జరిగింది. ఇప్పుడే మన సోదరుడు చెప్పినట్టు ఇంచుమించు 9-10 షూటింగ్లు వారు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. పెద్ద సినిమాలు మాత్రం, పెద్ద బ్యానర్లు మాత్రం వారు ఎట్టి పరిస్థితుల్లో మీకు ససేమిరా పెంచము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చుకొని మేము షూటింగ్ చేసుకుంటామని వారు తెలియజేయడం జరిగింది. పొద్దున్నే ఈరోజు 7 acres ఒక షూటింగ్ ఆపేయడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వారి షూటింగ్ మనము వెళ్ళి మైత్రి మూవీస్ ఆపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళు పోలీసులను పిలిపించి మమ్మల్ని అక్కడి నుంచి పంపించడం చేయడం జరిగింది. మేము పోలీసు వాళ్ళు కూడా ఒకటే చెప్పాం, సార్ మా పరిస్థితి ఇదండి, మాకు 30% పెంచే దగ్గర 5% పెంచుతామని చెప్తున్నారు. మా శ్రమదోపిడీ చేస్తున్నారు. మేము చాలా 20 గంటలు పనిచేయడం జరుగుతుంది ఒక్కొక్క కార్మికుడు. కనుక దయచేసి మాకు కూడా మీరు న్యాయం చేయండి. మీరు ఇట్లా చెల్లచెరువు చేస్తే మీరు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు తెచ్చి పనిచేసుకుంటారు. మా కార్మికులు నష్టపోతున్నారండి. ఇక్కడ 25-30 వేల మంది కార్మికులు రోడ్డున పడతాయి. ఆ 25-30 వేల కార్మిక సోదరుల ఫ్యామిలీలు చూస్తే లక్షల్లో ఉంటుంది. కనుక దయచేసి పెద్ద మనసుతో మీరు కూడా సహకరించాలని మేము ఆ పోలీసు వారి సోదరులకు కూడా మేము తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, చూడు బాబు, ఇప్పుడు ఇక్కడ మీకు గొడవ చేస్తే మీలో ఎవరో గొడవ చేస్తారు, అనవసరం కేసులు అవుతాయి, ఏదో మీ ఫెడరేషన్లో కూర్చొని మాట్లాడుకుంటే అంటే మేము ఆల్రెడీ వచ్చేసి ఫెడరేషన్కి వచ్చామండి. మా అధ్యక్షుల వారు ఇప్పుడే పవన్ కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. దానిపైన ఇప్పుడు ఏదైతే మనకు 30% పెంచి ఎవరైతే ఇస్తారో వాళ్ళే పని చేయాలని మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా మా డ్రైవర్ సోదరులు అయితే ప్రతిరోజు అండి 20 గంటలకు ప్రతి ఒక్క డ్రైవర్ సోదరు పనిచేస్తున్నాడు. మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడు మా భార్య పిల్లల్ని మా పిల్లల్ని అయితే మేము పడుకుంటున్నారు. వచ్చేటప్పుడు నిద్రలో పడుకుంటున్నారు, వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు పడుకొని ఉంటారు. కనుక మా ఇంట్లో మేము ఓన్లీ 4 గంటలు మాత్రమే ఇంట్లో నిద్ర పడుకుంటున్నాము. ఎంత కష్టమైనా సరే ఈ ఫీల్డ్ నమ్ముకొని ఉన్నాము కాబట్టి పెద్దలు, ఇండస్ట్రీ పెద్దలు, అలాగే రాజకీయ నాయకులు కానీ ఇతర మా సినిమా ఇండస్ట్రీ పెద్దలు, మేధావులు కానీ మా కష్టాన్ని గుర్తించి, ఎందుకంటే ఈరోజు ఒక మేస్త్రి కానీ ఎవరు పనిచేసినా బయట పొద్దున 10 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేస్తున్నాడు. వారికి 8 hours ఉంది. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికునికి సమయం లేదండి. 24 గంటలు షూటింగ్ చేస్తానంటే 24 గంటలు చేయాలి. వేరే కార్మికుడు వచ్చి షిఫ్టులకు పనిచేయడానికి లేదు. మొన్న లేబర్ ఆఫీస్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది గంగాధర్ గారికి. వారు మీ సమస్యలు ఏంటి అంటే,
మా యూనియన్ యొక్క అన్ని యూనియన్ల విషయాలు వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అందరు బాధలు వారు కూడా విన్న తర్వాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారికి ఛాంబర్కి వారు కూడా తెలియజేయడం జరిగింది. నాకు 2 రోజులు టైం ఇవ్వమని చెప్పేసి వారు కూడా తెలియజేయడం జరిగింది. వారి విన్నపం మేరకు మేము శుక్రవారం శనివారము వారి విన్నపం మేరకు మేము కూడా స్ట్రైకు వెళ్లకుండా మాకు అవకాశం జరిగింది. దాని తర్వాత ఎటువంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానీ ఛాంబర్ నుంచి కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కనుక ఎవరైతే మాకు 30% పెంచి ఇస్తారో వారికే మేము పనిలోకి వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాము. కనుక దయచేసి మీడియా వారు కానీ ఇండస్ట్రీ పెద్దలు కానీ మేధావులు కానీ మాకు సమయం లేదు, మా కష్టానికి ఫలితం తగ్గ వేతనాలు ఇప్పించవలసిందిగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే మాకు 8 అవర్స్ అనేది లేదు. కనుక దయచేసి మా యొక్క మొర ఆలకించి మా కార్మికులకు న్యాయం చేయవలసిందిగా ఇండస్ట్రీ పెద్దలందరికీ మనవి చేసుకుంటున్నాం.